అటవీ మండల్ సిరోల్ అనే గ్రామానికి అయితే రావడం జరిగింది. సో మనతో ఈ గ్రామ ఉప సర్పంచ్ గారు మనతో ఉన్నారు. సార్ పేరు వచ్చేసి నరేష్ గారు. యాజ్ ఉప సర్పంచ్ గా ఇప్పటివరకు వారు ఎలాంటి డెవలప్మెంట్ చేస్తారో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, బాగున్నారా? నాగేశ్వరరావు, నేను సిరోల్ గ్రామ ఉప సర్పంచ్ గా పనిచేస్తుంది. ఒకసారి గత 5 సంవత్సరాలుగా ఉప సర్పంచ్ గా మీరు మీ గ్రామానికి ఎలాంటి డెవలప్మెంట్ చేశారు? సిరోల్ గ్రామంలో చాలా అభివృద్ధి పనులు చేసినామండి. మొదటగా మంచి సీసీ రోడ్లు చాలా గ్రామంలో చాలా మంచి అభివృద్ధి పనులు చేసినామండి. ముఖ్యంగా సీసీ రోడ్లు దాదాపు 11 నుంచి 12 సీసీ రోడ్లు వేసాము. సైడ్ డ్రైన్లు నిర్మించడం జరిగింది. అదేవిధంగా డంపింగ్ యార్డు కానీ మరియు ఇంకా వేరే రోడ్స్ కానీ మట్టి రోడ్స్ కానీ వాటర్ షెడ్స్ కానీ నీటి తోటలు కానీ పశువు నీటి తోటలు కానీ మిగతా కార్యక్రమాల్లో కూడా చాలా మంచిగా చేయడం జరిగింది. స్కూల్లో కూడా టాయిలెట్ బ్లాకులు కానీ మరియు స్కూలు పునర్నిర్మాణంలో కూడా కొంత భాగంగా మేము పనిచేయడం జరిగిందండి. పనులు సవ్యంగా చాలా మంచిగా చేసినాం. అదేవిధంగా కొంత బిల్లులల్లో ఆలస్యం జరిగిన మాట వాస్తవం అండి. బిల్లులు సమయానికి రాక కూడా కొన్ని పనులు అనుకున్న సమయానికి చేయలేకపోయినాం. ఇంకా బిల్లు సమయానికి వచ్చి ఉంటే చాలా మంచి డెవలప్మెంట్ చేసేవాళ్ళం. మాకు మళ్ళీ అవకాశం వస్తే ఫ్యూచర్లో కూడా మంచిగా మిగిలిపోయిన చాలా పనులు ఉన్నాయండి. వాటిని కూడా పూర్తి చేయడానికి సాయశక్తిలో పూర్తి చేస్తాం. అంటే మిగిలిపోయిన పనులు అంటే ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి మీ గ్రామంలో? ఇంకా సీసీ రోడ్లు, ఇంకా కొన్ని సీసీ రోడ్లు దాదాపు 16-17 సీసీ రోడ్లు వేయాల్సినవి ఉన్నాయండి. సైడ్ డ్రైన్లు కూడా కొన్ని దిక్కుల సైడ్ డ్రైన్లు కరెక్ట్గా లేవు. అదేవిధంగా మా ఊరు నుండి మన్నెగూడానికి వెళ్లాల్సిన రోడ్డు సింగిల్ రోడ్డుగా ఉండడం వల్ల దానికోసం మేము దాదాపు 5-6 సార్లు కూడా కంప్లైంట్లు చేయడం అయింది. పిఆర్ వాళ్ళతో కానీ మిగతా ఇతర నాయకులతో కూడా మాట్లాడడం జరిగింది. కానీ ఆ రోడ్డు ఇంతవరకు కూడా డబల్ రోడ్డు జరగలేదండి. అది డబల్ రోడ్డు కావాలనేది మా కోరిక. అట్లనే సిరోల్ నుంచి చిలుక్కులపాడు వెళ్ళే రోడ్డు కూడా మాకు డబల్ రోడ్డుగా లేదండి. దానివల్ల మాది మండల కేంద్రంగా ఏర్పడినప్పటికి కూడా అభివృద్ధిలో మాత్రం కొంత భాగం వెనకబడే ఉంది. ఊరు సందులో పడి ఉందనే మాట ఒకటి మా ఊరు మీద ఉందండి. ఈ రోడ్లు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందినట్టయితే మా ఊరు కూడా వెలుగులోకి వస్తుంది అనేది మా కోరిక అండి. మీకు ఓటేసి గెలిపించిన మీ గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? మా వంతుగా మాకు ఓటేసిన ప్రతి పౌరుడికి కూడా మా వంతుగా సరైన న్యాయం చేసినాం అనుకుంటున్నాం. అదేవిధంగా ఏమైనా చిన్న చితక ఏమైనా లోపాలు జరుగుంటే వాటిని సరి చేసుకోవడానికి మాకు అవకాశం ఇవ్వాలని కోరుకుంటున్నాం. అంటే స్థానిక ఎన్నికల్లో మీరు మళ్ళీ నామినేషన్ వేయాలనుకుంటున్నారు. ఒకవేళ మీ గ్రామ ప్రజలు కనుక మిమ్మల్ని ఎన్నుకున్నట్లయితే మీరు సరైన న్యాయమే చేస్తారా వారికి? తప్పకుండా చేస్తామండి. మాకు పార్టీ నుండి కూడా అనుకూలమైన మద్దతు ఉంటే వ్యవస్థ కరెక్ట్గా కొంత బిల్లు ఆలస్యం జరుగుతున్నమాట వాస్తవం. బిల్లు కనుక సకాలంలో ప్రభుత్వం చెల్లించగలిగినట్టయితే గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడంలో మా పాత్ర ఉండాలని కోరుకుంటున్నాం. సార్, జూబ్లీస్ లో జరిగిన ఎలక్షన్స్ పై మీ కామెంట్ ఏంటి? యువకుడు చాలా మంచి వ్యక్తి అని పేరున్నది. ఆయన ముందు భవిష్యత్తులో కూడా ముందు రాజకీయాల్లో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాం. ఓకే సార్, ఇంటర్వ్యూ కనిపిస్తుంది మా ఛానల్ ద్వారా వరకు చెప్పాలనుకుంటున్నారా? ఛానల్ మంచి ఛానల్ అండి, చాలా మంచిది. అందరూ తప్పకుండా చూడాలని కోరుకుంటున్నాం. సో చూసారు కదండి టుడే ఇంటర్వ్యూ. ఇలాంటి మనీ నెక్స్ట్ ఎపిసోడ్ లో మేము ఉంటామని. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై.